సాయి భావన ఫిబ్రవరి 12. భగవంతునిపై నమ్మకమే శ్రీరామ రక్ష. భగవంతుడు వేయి కన్నులతో ఎప్పుడూ మనని చూస్తూనే ఉంటాడు. దయగల ఆ తండ్రి మనల్ని కన్నీటిలో ముంచివేయడు. కానీ అప్పుడప్పుడు మన నమ్మకాన్ని, సహనాన్ని, శ్రద్ధను పరీక్షిస్తుంటాడు. కష్టాలు వచ్చినప్పుడు మనం త్వరపడి దైవాన్ని నిందిస్తాం. ఆయన దయాగుణాన్ని అనుమానిస్తాం. అది కూడా దైవం కల్పించిన మాయే అని గుర్తించలేం. నిజంగా దైవత్వతత్వం కలిసి అచంచలమైన భక్తి, నమ్మకం గల భక్తులను ఈ మాయలు, కష్టాలు ఏమీ చేయలేవు. మనిషి ఉన్నత స్థానాన్ని చేరాలంటే కొంత శ్రమ అవసరం కదా. మరి సర్వోన్నతుడైన దైవ సాన్నిధ్యం చేరాలంటే ఆ శక్తి సామర్థ్యాలు మనకున్నాయో లేదో తెలుసుకోవటానికి దైవం పరీక్షలు పెట్టడా? నిజానికి కష్టాలే మనిషిని దైవానికి మరింత దగ్గరకు చేరుస్తాయి. కొలిమిలో వేసిన బంగారంలా మనిషి కష్టాలలో నిగ్గతెలుతాడు. కష్ట సమయంలో నమ్మకం ఇచ్చినందుకు మనోబలం ఇచ్చి కష్టాలు దాటించిన దైవానికి కృతజ్ఞత చెప్పుకోవాలి. పాండవులు, ద్రౌపది ఎన్ని కష్టాలు, అవమానాలు పొందినా కృష్ణుడిపై దృఢ విశ్వాసం వీడలేదు. తీవ్రమైన ప్రమాదానికి గురైన వాడు నాకేం కాదు, నా దైవమైన బాబా ఉన్నారు అనుకుంటే తప్పక బాగుపడతాడు. మంచం మీద లేవలేని స్థితి నుండి క్రమంగా కుర్చీలోనికి తెచ్చిన బాబాయే తనని నడిపిస్తారని ధైర్యంగా ఉంటాడు. ఇలాంటి నమ్మకంతో కూడిన భక్తినే మనం అలవర్చుకోవాలి. మనకి ఏదైనా కష్టం వచ్చి తీరిపోయిందంటే ఒక పరీక్షలో ఉత్తీర్ణత పొంది దైవానికి మరికొంచెం దగ్గరకు వెళ్తామని అర్థం. కాబట్టి మన నమ్మకమే మనకు శ్రీరామ రక్ష. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.